మనం ఈ మెడిటేషన్ ఎంత చేస్తున్నా కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది, కానీ మనం ఆలోచించడానికి ట్రై చేయొద్దు, అది వచ్చేది వస్తుంది. సో ఒక మనిషి అనేది న్యాచురల్ స్థితిలో ఉండాలి అంటే మనకు జరిగే దాని మీద ఫోకస్ ఉండాలి. మనిషికి ఇప్పుడు జరిగే దాని మీద, ఉన్న ప్రపంచం మీద ఫోకస్ లేకుండా పోయింది. మీరు రోడ్డు మీదకి వెళ్తే 90% పీపుల్ ఇట్లా నడుస్తున్నారు, ముందు చూడట్లేదు. ట్రాఫిక్ ఉన్నా కూడా దాన్ని పోనిస్తున్నారు, సస్య వచ్చినాం బతికినాం అన్నట్టు ఉన్నారు. ఓ ట్రాఫిక్ లో పోయినామంటే చిన్న గీత పడితే సంపుకునే లెవెల్కి వెళ్ళిపోయారు మనుషులు. మనకు రోజుకి 20 సార్లు కోపం వచ్చిందంటే 20 సార్లు మన బీపీ పెరుగుతుంది. మీరు డాక్టర్ దగ్గర పోయి చెక్ చేస్తే నార్మల్ ఉండొచ్చు. సో నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు ఇంకోటి, వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ మెథడ్స్ ఫర్ ఇంప్రూవింగ్ మీ లైఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సో దీని గురించి చాలా మందికి తెలియదు డాక్టర్స్కి. సో నాకు కూడా అంత ఎక్స్పర్ట్ కాదు, ఐఎమ్ నాట్ అ వెరీ ట్రైన్డ్ మెడిటేషన్ టీచర్. కానీ ఈ ఒక మెడిటేషన్ గురించి మనం మాట్లాడదాం. ఏంది ధ్యానం అంటారు, ఆర్ మనకి మెడిటేషన్ చాలా వర్డ్స్ ఉన్నాయి చెప్పనీకి. ప్రతి రిలీజన్లో ఏదో ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ ఉంటుంది. మనకి నాన్ రిలీజియస్ మెడిటేషన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఏ రిలీజన్ని నమ్మని వాళ్ళు కూడా చేస్తే ఇది బెనిఫిటే. సో దీని బేసిక్ పర్పస్ ఏంది, దీన్ని ఎందుకు చేస్తారు, అండ్ ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రాక్టీసెస్ నడుస్తూ ఉన్నాయి, అండ్ ఏ ధర్మంలో కూడా ఎందుకు ఉన్నాయి, నమ్మని వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు అనేది కొన్ని బేసిక్స్ ఇందాం. సో ఫస్ట్ థింగ్, మన మోడర్న్ లైఫ్కి ఏమవుతుంది అంటే, మనిషి అనేది ఒక జంతువునే. ఒకప్పుడు జంగల్లో బతుకుతుండే, ఎన్నో లక్షల సంవత్సరాలు మనుషులు జంగల్లోనే బతికిర్రు, మనకు అడవులలోనే బతికిర్రు. ఈ సిటీ లైఫ్ అనేది చాలా కొత్త మనుషులకి. ఆల్మోస్ట్ చెప్పాలంటే మనుషులు కొన్ని వేల సంవత్సరాల నుంచి, ఒక 1,00,000 సంవత్సరాల నుంచి ఆదివాసులు ఉంటే, ఈ లాస్ట్ 10,000 సంవత్సరాల నుంచి సిటీలలో ఉన్నారు. మన జనరేషన్స్ అయితే ప్రాబబ్లీ లాస్ట్ ఒక 100-200 ఇయర్స్ కిందనే సిటీస్కి వచ్చినాయి. సో ఒక జంగల్లో బతికే జంతువు ఆ టైంలో జరిగే దాని గురించే దాని ధ్యాస ఉంటుంది. అది ఎప్పటిదో కాలంలో అయిపోయిన దాని గురించి, కాబోయే దాని గురించి టెన్షన్ తీసుకోదు. ఒక జంతువు ఉండేసి 10 ఏళ్ల కింద మా అత్తగారి దన్నారు, దాని మీద కోపం పెట్టుకుంటా, వాడు నన్ను ఇదన్నాడు, అట్లా చూసిండు, ఇంటర్నెట్లో నా మీద కమెంట్ పెట్టిండు అని పనికిరాని ఆలోచనలు ఉండదు దానికి. సో ఒక మనిషి అనేది న్యాచురల్ స్థితిలో ఉండాలి అంటే మనకు జరిగే దాని మీద ఫోకస్ ఉండాలి మనిషికి, ఇప్పుడు జరిగే దాని మీద. ఇప్పుడు నేను సపోజ్ వీడియోలో మాట్లాడుతున్నా, నేను వీడియోలో మాట్లాడుతూ 10 ఏళ్ల కింద నన్ను ఎవడో ఇది అన్నాడు, నన్ను స్కూల్లో వాడు తిట్టిండు, నా టీచర్ కొట్టింది నన్ను, ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకి లైఫ్ మనం బతకలేం. సో ఉన్న ప్రపంచం మీద ఫోకస్ లేకుండా పోయింది. మీరు రోడ్డు మీదకి వెళ్తే 90% పీపుల్ ఇట్లా నడుస్తున్నారు, ముందు చూడట్లేదు. ట్రాఫిక్ ఉన్నా కూడా దాన్ని పోనిస్తున్నారు, సస్య వచ్చినాం బతికినాం అన్నట్టు ఉన్నారు. సో ఇటువంటి దాని ద్వారా మనుషుల మెంటల్, ఫిజికల్ హెల్త్ రెండు నాశనం అయిపోతున్నాయి. ఒక మనిషి ఒక సినిమా చూస్తుంటే ఇంట్లో ఫార్వర్డ్ చూడలేకపోతున్నాడు. 3 గంటలు మన డైరెక్టర్ కష్టపడి దాని సినిమాని 5 గంటలని ఎడిట్ చేసి 3 గంటలు తీసుకొచ్చి చాలా ఇంపార్టెంట్ ఇది అని చేస్తే దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి ½ అన్ అవర్లో చూసి పడేస్తున్నారు సినిమాని. సో ఇంత తక్కువ కాన్సన్ట్రేషన్ అయింది. సో మనిషి దీనివల్ల ఇరిటేషన్ అనేది పెరిగిపోయింది మనిషికి. ఓ ట్రాఫిక్ లో పోయినామంటే చిన్న గీత పడితే సంపుకునే లెవెల్కి వెళ్ళిపోయారు మనుషులు. ఒక ట్రాఫిక్ జామ్ అయిందంటే హార్న్ కొడుతూనే ఉంటారు. దాని ద్వారా ఏమొస్తుందో తెలియదు, బండి ఎగురుకుంటా పోతుందా లేదా అని. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మనిషికి ప్రజెంట్ మూమెంట్ మీద ఫోకస్ వెళ్ళిపోయింది. ప్రపంచం లేదో నడుస్తుంది, మన మైండ్ లేదో నడుస్తుంది. సో ఆ మైండ్లో ఎవరినో తిట్టుకోవడము, ఏదో జరిగిన దాని గురించి, గతం గురించి ఆలోచించడము, జరగబోయే దాని గురించి ఆలోచించడము, ఏదో జరిగిపోతుందని. సో ఇవన్నిటి ద్వారా హెల్త్ ఎట్లా నాశనం అవుతుంది అంటే, మీరు ఒక్కటి ఇమాజిన్ చేయండి, మీకు కోపం వచ్చినప్పుడు ఏమైతే హార్ట్ ఎట్లా కొట్టుకుంటుంది, నార్మల్గా ఉంటుందో ఇంకా ఎక్కువ కొట్టుకుంటుందో, మీ చేతులు ఆటోమేటిక్లీ టైట్ అవుతాయి, కొన్నిసార్లు ఆటోమేటిక్లీ పనులు కొట్టుకుంటారు మీరు. సో ఎప్పుడైనా ఎమోషనల్గా స్ట్రెస్ వచ్చినా, మనకు కోపం వచ్చింది అంటే మన బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, మనకి మజిల్ టోన్ పెరుగుతుంది, మనకు మజిల్ కంట్రాక్షన్ పెరుగుతుంది, మన నిద్ర రాదు. సో ఇవన్నీ మనం బాడీని అబ్యూజ్ చేస్తున్నాం. మనకు రోజుకి 20 సార్లు కోపం వచ్చింది అంటే 20 సార్లు మన బీపీ పెరుగుతుంది. మీరు డాక్టర్ దగ్గర పోయి చెక్ చేస్తే నార్మల్ ఉండొచ్చు, కానీ మీ బాడీకి మీరు అబ్యూజ్ చేస్తూనే ఉన్నారు, దాని ద్వారా మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీరు స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మందికి ఇమ్మీడియట్ ఎర్లీ హార్ట్ అటాక్స్ వచ్చేవి. అన్నిటి ఓ టైప్ ఏ పర్సనాలిటీ అంటారు ఇది. సో వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ బాడీ అట్లా రెస్పాండ్ అవుతుంది. రోజుకి 20-30 సార్లు ఆ స్ట్రెస్ ద్వారా వాళ్ళ బీపీ పెరగడం ఏమన్నా అవుతున్నాయి. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద మెథడ్స్ ఇస్ మెడిటేషన్. ఇది ఒకటే కాదు, మనకు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి. మనకి ఒక సైకాలజీ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, కానీ ఒక బేసిక్ థింగ్ మెడిటేషన్. ఎందుకంటే చాలా ఈజీ, ఇది న్యాచురల్ మెథడ్. ఇది ఎవరైనా చేయగలుగుతారు. మెడిటేషన్ చేయలేని మనిషి అనేటోడు ఉండడు. బేసిక్ ఫోకస్ ఏంది అంటే మెడిటేషన్లో మనం ఎట్లా చేయాలి, ఏ మెడిటేషన్ బెస్ట్, ఇవన్నీ కాదు. ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి, మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి అన్ని మెడిటేషన్లో కొన్ని థింగ్స్ కామన్. ఒకటి ఏంది అంటే, మనము మెడిటేషన్ చేస్తూ ఏదో ఒక్క దాని మీదనే మనం ఫోకస్ పెడతాం. లైక్ మన బ్రీతింగ్ మీద. ఎన్నోసార్లు మన బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోమంటారు, కంట్రోల్ కూడా చేసుకోమన్నారు. మనం అబ్జర్వ్ చేయాలంతే. మన శ్వాస మీద ఇది పెట్టడం కాన్సన్ట్రేషన్.
లేదు అంటే ఏదో మంత్రం మీద ఓం కానీ ఇంకేమైనా మంత్రం కానీ. సో అంటే ఏం మంత్రం అనేది ఒకటే వర్డ్ రిపీట్ చేయడం. సో ఇది మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. లేదు అంటే కొన్నిసార్లు కొన్ని మెడిటేషన్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీ ఒక్కొక్క పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఒక పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఇంకో పార్ట్ మీద కాన్సన్ట్రేట్. దీంతో ఏమవుతుంది అంటే మనం ప్రజెంట్ సిచ్యువేషన్ అవేర్నెస్ పెరుగుతుంది. మనకి ఏదో ఆలోచించుకుంటూ ఉండడం కన్నా మనం ప్రజెంట్ని ఆలోచించడం మనం ట్రైన్ చేస్తున్నాం మన మైండ్కి. అంటే ఇప్పుడు ఉన్నది ఇది పరిస్థితి, ఇప్పుడు ఇది మనం రేపట్లో బతకట్లేదు, నిన్నట్లో బతకట్లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఇది అనేది మనం ప్రజెంట్ ఉండడానికి ట్రైన్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకేం ట్రైన్ చేస్తున్నాము అంటే మనకు ఆలోచనలు అనేవి వస్తాయి. మనం ఈ మెడిటేషన్ ఎంత చేస్తున్నా కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది, కానీ మనం ఆలోచించడానికి ట్రై చేయొద్దు. అది వచ్చేది వస్తుంది. అది వచ్చేది వచ్చినప్పుడు దాన్ని వెళ్ళేటట్టు వెళ్ళనియాలి. మనం దాన్ని పట్టుకొని దాన్నే కాన్సన్ట్రేట్ చేసుకుంటే వెళ్ళదు. మనకు ఒక ఆలోచన వస్తుంది, అది వచ్చిందని అర్థమవుతుంది, దాన్ని అట్లనే వెళ్ళిపోనియాలి. మళ్ళీ శ్వాస మీద కానీ మంత్రం మీద కానీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో దీని త్రూ ఏమవుతుంది అంటే మనకి ఒకటి ఏంటంటే ఒక ఆలోచన అనేది మనం చేసే పనే కదా, మనకు వస్తుందని మనకు తెలుస్తుంది. ఆలోచన అనేది మనం యాక్టివ్గా చేయం ఎన్నోసార్లు మనం అనుకోకుండానే ఆలోచనలు వస్తాయి. సో అందుకు మనం ఆలోచనని సీరియస్గా తీసుకోవద్దు. మనం అనుకుందే నిజం అనుకోవద్దు, ఎందుకంటే మనం అనుకున్నది మన కంట్రోల్లో లేదు, మనకు వచ్చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఒక కామన్ మోడర్న్ డే టర్మ్స్లో లైట్ తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. సో ఏదైనా మనకు ఒకరిని కొట్టాలని అనిపిస్తుంది అంటే అది ఆటోమేటిక్గా మనకు ఏమర్థమవుతుంది అంటే మనం వద్దనుకున్నా మనకు ఆలోచన వస్తుంది, దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు. అది మన పర్సనాలిటీ కాదు, అది వస్తుంది, దాన్ని పోనీయాలి. సో ఇది చేస్తూ ఏమవుతుంది అంటే మనకి ఓవర్ థింకింగ్ అని అతిగా ఆలోచించడం అనేది మెల్లమెల్లగా తక్కువ అవుతుంది. ఒక సిగరెట్ మానేసినట్టు, ఒక సిగరెట్ మానేసిన మనిషి నెక్స్ట్ డే 10,000 సార్లు సిగరెట్ తాగాలనిపిస్తుంది వానికి. వాడి చెయ్యి పోతూనే ఉంటుంది పాకెట్లకి, కానీ వాడు గట్టిగా సిగరెట్ ప్యాకెట్ పెట్టుకోలేదంటే అది తగ్గి నెక్స్ట్ డే 9,000 సార్లు రావచ్చు. అది రావడం కూడా ఒక ప్రోగ్రెస్ అండి మనకి. సో ఈ మెడిటేషన్ చేస్తూ అనేది ఈ రోజు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే రేపు మంచిగా మీరు స్వామి అయిపోతారని కాదు. అది ఎన్నో సంవత్సరాలు కాదు, కొంతమంది కొన్ని 10-20 సంవత్సరాలు చేసినా కూడా ఆ లెవెల్కి రీచ్ కారు. కానీ ఏంటంటే మీరు ఉన్న లెవెల్ కన్నా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకని మీరు చేసేది. సో మీకు ఈరోజు 1,00,000 ఆలోచనలు వచ్చినాయి అంటే రేపు 90,000 వచ్చినా కూడా అది ప్రోగ్రెస్, అది ముందుకు పోయింది అన్నట్టు మీకు. సో ఫస్ట్ మీరు చేస్తూ ఎట్లుంటుంది అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మీకు మెడిటేట్ చేయడం. ఎస్పెషల్లీ మీరు అతిగా ఆలోచించే వాళ్ళు అయితే మీకు వచ్చే ఆలోచనలకు మీకు ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. కానీ అయినా కానీ మీరు కూర్చోవాలి, ఆలోచనలు రానియాలి, పోనీయాలి. ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లెక్క. ఫస్ట్ డే 1 కిలో ఎత్తడం కూడా మనిషికి చాలా కష్టం, కానీ పోన్ ట్రైనింగ్తో 100 కిలోలు ఎత్తుతారు చాలా ఈజీగా, వాళ్ళకి నచ్చుతుంది. సో మీరు చేస్తున్న కొద్దీ మీ మైండ్కి అలవాటు అవుతుంది ఇది అతిగా ఆలోచించకుండా ఉండడం, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండడం. సో ఇది చేసి మీకు మెడిటేషన్ అనేది డైలీ చేయడంతోనే మీకు ఒకటి ఫస్ట్ థింగ్ మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే లైఫ్లో ఎన్నో థింగ్స్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. దానివల్లనే ఎన్నో థింగ్స్ మనం ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే మనం ఫోకస్ పెట్టాం దాని మీద. మీరు ఈ వీడియో చూస్తున్నా సగం పైన ఫార్వర్డ్ చేసి ఉంటారు, నా సగం వీడియోస్ వేరే పెట్టి ఉంటారు, మీరు తీసేసి ఉంటారు. మీకు అసలు యూట్యూబ్లో షార్ట్స్ అనేవి అంత పాపులర్ అయింది అందుకే. ఎందుకంటే మనిషి కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. 10 నిమిషాల వీడియో పెడితే మా వీడియో ఎడిటర్ వచ్చి కాదు సార్ 10 నిమిషాలు పెడితే ఎవడు చూడాడు, మీరు 2 నిమిషాలు పెట్టండి, 1 నిమిషం పెట్టాలి, 30 సెకండ్ పెట్టండి. కానీ మనిషి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. సో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల ఎన్నో థింగ్స్ లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మనం మనిషితో మాట్లాడడం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఏ రెస్టారెంట్కి పోతే 3 కూర్చుంటారు, అందరు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. సో ఇవన్నిటిని ఇంప్రూవ్ చేసుకోనికి, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఇది, ఒక టైంని ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. మీకు పోను మీరు బెటర్ అవుతున్నా కొద్దీ మీకు ఈ కోపం అనేది తగ్గుతుంది, మీకు అతిగా భయం అనేది తగ్గుతుంది, అతిగా ఆలోచన అనేది తగ్గుతుంది. సో అతిగా ఆలోచన తగ్గితే మీరు హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఏ హ్యాపీనెస్ కూడా మనకి ప్రజెంట్ ఇప్పుడు చేసే దాని మీద ధ్యాస పెడితేనే ఉండేది. మనం అతిగా ఆలోచించి మంచి ఆలోచనలతోనే మనం హ్యాపీ కాము, మనం చేసేదాని మీద ఫోకస్ పెడితేనే హ్యాపీ అవుతాం. సో దీని ద్వారా మనకు సక్సెస్ కూడా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒక న్యూటన్ ఉన్నాడు, ఒక కూర్చొని యాపిల్ పడ్డం చూసిండు, దాన్ని చూసి గ్రావిటీ గురించి ఒక ఆలోచన వచ్చింది. అదే న్యూటన్ చిరాకులు ఉన్నాడు అనుకోండి, ఏంది ఇంత గలీజ్గా ఉంది, ఇక్కడ మట్టి ఉంది, చీమలు కరుస్తున్నాయి అని అంటే ఆయన ఎప్పుడైనా గ్రావిటీ గురించి ఆలోచన వస్తుంది ఆయన మైండ్కి. యాపిల్ని చూసి దాన్ని అసలు చూడని కూడా చూడడు. సో ఏదైనా మనకి మంచి జరిగేది మనం హ్యాపీ ఉంటే అండ్ మనం ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం హ్యాపీ ఉంటాం. సో మెడిటేషన్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మెడిటేషన్. మీకు ఎటువంటి మెడిటేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది దానికి ఎంతో మంది గురువులు ఉన్నారు. సో ఏదో ఒక ప్రాక్టీస్ మీరు రోజుకి ఒక 10 to 15 minutes అయినా దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఓవర్ ద లాంగ్ టర్మ్. ఇది కాకుండా మీకు వేరే ఇష్యూస్ ఉంటే మీరు ఒక ఎక్స్పర్ట్ని, సైకాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వండి. కానీ ఇది ఒకటి మీరు న్యాచురల్గా చేయగలిగే మెథడ్, అలోన్గా చేయగలిగే మెథడ్. సో దీన్ని లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.